నమస్తే. సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీ. సార్, ఇప్పుడు ప్రీమియర్ షోలకి పడకుండా కొంతమంది అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే ఇవి ఆగిపోవడం వల్ల 15 కోట్లు నష్టం వచ్చినట్టు తెలుస్తుంది సార్. బాలయ్య బాబు గారి మూవీ అఖండ 2 తాండవం. సో ఏంటి సార్ ఇష్యూ? 15 కోట్లు ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే ఆ వైబు, ఆ హైప్ వేరు కదా. అంతా జై బాలయ్య. జనరల్గా ఎవరి సినిమాకి వెళ్ళినా జై బాలయ్య. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి వెళ్ళినా కూడా ఒక్కసారి హాల్ అంతా సైలెంట్ కూడా వెనక నుంచి ఎవడో ఒకడు జై బాలయ్య అంటాడు. అదొక నినాదం లాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. దానికి తోడు ఆయనకున్న ఇమేజు, క్రేజు, ఆయన ఏది పట్టుకున్నా బంగారమే. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద షో చేసినా సూపరే, రాజకీయాల్లోకి వెళ్ళినా సూపరే, అటు చైర్మన్గా హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించిన బంపర్ సూపర్, అన్నిటికీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు సక్రమంగా ఆయన. అటువంటి బాలయ్య గారి సినిమాకి ప్రీమియర్ షోస్ రద్దంటే, ఇప్పుడు జనరల్గా ప్రీమియర్ షోస్తో గవర్నమెంట్ కూడా పెర్మిషన్ ఇచ్చింది. సుమారుగా 600 ఎంతో పెట్టుకోవచ్చు అని. కానీ వీళ్ళు 1000-1500 కూడా పెట్టారు. బట్ రీజనబుల్గా 600 పెట్టారు. అంటే ఇంతకుముందు పుష్ప లాంటి వాటికితో దృష్టిలో పెట్టుకుని కొద్దిగా తగ్గించి పెట్టారు. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని. ఆ సామాన్యుడికి అందుబాటులో అంటున్నారు. కానీ ఒక వెర్షన్లో మొదటి రోజు ఎందుకు చూడాలి సామాన్యుడు? 2 రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. పిచ్చున్నోడు బాగా తప్పదు నేను చూసి అనుకున్నాడు వెళ్తాడుగా. దాన్ని పట్టుకొని ఈ సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం రేట్లు పెంచేస్తుంది, బాలయ్య గారు కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే కదా, ఆయనైనా చెప్పాలి కదా అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తే మీకు ఫస్ట్ రోజు వెళ్ళి ఎవరు చూడమన్నారు? ఒక్కొక్కరు ఇప్పుడు ఒకడు బిర్యానీకి పెడతాడు, బిర్యానీ లాభలేదు, మండీ బిర్యానీ పోవాలబ్బా, 1000-1500 హ్యాపీగా నేను తినాలి పోవాలి. ఆడ ఒక్క 10 నిమిషాలు నోట్లో రుచి కోసం వాడు తాపత్రయ పెడతాడు. వీడు 2.5 గంటల కళ్ళకి ఆనందం కోసం వీడు సినిమా పెడతాడు. ఎవడిష్టం వాళ్ళది. సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వం అటు ఏపీ కానీ తెలంగాణ పెర్మిషన్ ఇచ్చింది. కాకపోతే పుష్ప ఇష్యూ వచ్చాక తెలంగాణలో కొన్ని ప్రీమియర్ షోస్ మరీ ఎక్కువ కాకుండా కొంతవరకు తగ్గించిందని కూడా వార్తలు ఉన్నాయి. మరోవైపు అంత పెర్మిషన్ ఇస్తూ మల్టీప్లెక్స్లో 100 రూపాయలు, మామూలు సింగిల్ స్క్రీన్లో 75 రూపాయలు కూడా పెంచి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికి ఒక కలెక్షన్ బులెటిన్ ఒకటి వస్తుంది. ఎట్లా ఓవరాల్గా ఒక చిన్న సినిమా హీరో ఈ మధ్యకాలంలో ఒక యావరేజ్ రేంజ్ ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితేనే ఇండియాలో మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్ 12 కోట్లు వసూలు చేసింది, ఓవర్సీస్లో 7 కోట్లు వసూలు చేసింది, ఓవరాల్గా మొదటి రోజు 22 కోట్లు వచ్చింది ఏదో చెప్తారు. ఒక యావరేజ్ రేంజ్ ఉన్న ఇమేజ్ ఉన్న హీరోకి అంత వస్తే మరి బాలయ్య గారికి ఎంత రావాలండి? తక్కువ 30 కోట్లైనా వస్తుందిగా. రేపు ఈ ప్రీమియర్ షోస్ రద్దు అయితే ఓవర్సీస్లో ఎలాగో రద్దు అవ్వలేదు, అక్కడ కొనసాగుతుంది. ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అన్నారు. ఈ టెక్నికల్ ఇష్యూ అవడం వల్ల ఎంత నష్టం అయ్యా ప్రొడ్యూసర్ కంటే? సుమారుగా 15 కోట్ల వరకు నష్టం. అదొక అంచనా. ఓకే. అయితే ఇక్కడ బాలయ్య గారి గురించి ఇంకో గొప్పతన విషయం ఏంటంటే, నిన్న మొన్న వచ్చిన నిక్కర్ నుంచి ఫ్యాంట్ వేసుకొచ్చిన హీరోలు కూడా సినిమాకి 25 కోట్లు 30 కోట్లు తీసుకున్న తరుణంలో ఈయన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారట. అది కూడా అఖండ తర్వాత నుంచి కూడా రెమ్యునరేషన్ పెంచారు తప్ప అంతకుముందు పెంచలేదంట. దట్ ఈస్ బాలయ్య. అంటే ప్రొడ్యూసర్స్ యొక్క కష్టం తెలిసిన వ్యక్తి ఆయన. మొన్న ఎవరో అంటున్నారు రఫ్గా డబుల్ డిజిట్కి వచ్చారు కానీ బాలయ్య అంత ఖరాఖండిగా నాకెంత ఇవ్వాలని డిమాండ్ చేసే మనిషి కాదు. పైగా దర్శకుడి యొక్క కిడ్, దర్శకుడి యొక్క నటుడు. దర్శకుడు ఏం చెప్తే అది చేస్తాడు. రీసెంట్గా ఎవరు సంయుక్త మీనన్ ఆమె అందులో స్పెషల్ గెస్ట్ రోల్ చేసింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాకు బాలయ్య గారు ఒక పెద్ద స్థాయి వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్తో ఎలా చేయాలని భయపడ్డాను. కానీ ఆయన సెట్లో ఉండే విధానం, ఆ ఎంకరేజ్ చేసే విధానం అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ చేయాలనిపించేలా ఉంది. పైగా దర్శకులు ఏది చెప్తే జనరల్గా ఇప్పటికే 3 సార్లు చేసాం, ఓకే అమ్మా ఏదోటి ఓకే చేసుకో అంటారట. ఈ నెలకు కాదు, డైరెక్టర్ గారు ఓకేనా ఇంకోటి చేద్దామా, 1 more చేద్దామా అంటాడంట. ఆవిడ అదే అంటుంది, అసలు మాకి ఓపికలు ఉండట్లేదు. ఆయన ఈవినింగ్ 6 వరకు, అదే ఉదయం 6 వస్తే సెట్లోకి, మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock కూడా అదే ఎనర్జెటిక్గా ఉంటాడంట. డైరెక్టర్ గారు ఓకేనా ఇంకోటి చేద్దాం అంటాడు ఈయనే ముందు. లేదు బాబు పర్ఫెక్ట్ వచ్చింది అంటే ఎలా ఉంటుంది దర్శకుడికి? అమ్మ మనం ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అన్నా కూడా ఒక 10 చేసినా కూడా మళ్ళీ డైరెక్టర్ గారు ఓకేనా, మీరు ఓకే కాదని చెప్పండి ఇంకోటి చేద్దాం అంటాడు. సో అట్లాంటి బాలయ్య గారికి ఎలా ఫ్యాన్ బేస్ ఎలా ఉందండి? ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సంక్రాంతికి కూడా బాలయ్య గారి సినిమా, చిరంజీవి గారి సినిమా పోటాపోటీ హెల్దీ పోటీ, అలాగే కొట్టుకోవడాలు గొడవలు కాదు. అలాంటి బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి 2024 ఆగస్టుకి, లాస్ట్ ఇయర్ ఆగస్టుకి 50 ఏళ్ళు పూర్తయింది కదా.
ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటన్నది అన్స్టాపుల్ చేశారు. Yes, sir. అది ఇండియాలోనే బిగ్గెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల టాక్ షో అంటది. దట్ ఈస్ బాలయ్య. ఏది తీసుకున్నా. సో అట్లాంటి బాలయ్య సినిమా అనేసరికి ఒక ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో ఈ డిలే అవ్వడము, ఒకటి ఫ్యాన్స్ నిరాశ అవ్వడం, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, రెండవది ఒక్కసారిగా ఎంత నష్టం ప్రొడ్యూసర్స్కి. Yes. పైపెచ్చు మద్రాసులో ఇష్యూ ఒకటి ఉంది. వేరే ఏదో ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఎంతో 28 కోట్లు ఎంత ఇవ్వాలట 14 రీల్స్ వాళ్ళు మాకు అది ఇవ్వట్లేదు, వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటున్నారని చెప్పి కోర్టులో కేసు వేశారు. మద్రాసు హైకోర్టు ఆ వ్యవహారం తేలే వరకు రిలీజ్ చేయొద్దంటే. ఒకవైపు బెనిఫిట్ షోస్ డిలే, తమిళనాడులో రిలీజ్ చేస్తారో లేదో తెలియదు, కన్నడ మలయాళం ఇవన్నీ ఓకే. అంటే ఇదొక నష్టం. అయితే ప్రీమియర్ షోకి కనీసం 3 షోస్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పడొచ్చండి, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయండి? ఒక్కొక్క టికెట్ 600 రూపాయలు వేసుకుంటే ఒక షోకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చూస్తారు? 1,00,000 మంది చూసారో అనుకుందాం. ఎంత నష్టం అండి? 1,00,000 × 600 అంటే 6 కోట్ల. ఇది ఒక షోకి. అలాగే 4 షోలు వేస్తే 3 షోలు వేస్తే అంటే ఎంత, అంటే క్యాలిక్యులేషన్ వేసుకుంటే ప్రొడ్యూసర్స్ కి గుండె అయిపోయి అంత పని అవుతుంది. అంటే బాబు ఎంత లాస్, టెక్నికల్ ఇష్యూ, మేబీ ఏం జరిగిందని తెలియదు. వాళ్ళకు కూడా పైసలు కావాలని ఉంటుంది ప్రొడ్యూసర్కి. ఎంత 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకొచ్చి 10 రూపాయలకు ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎంతనంటే, బట్ తెరవనికి ఏదో జరిగింది. మేబీ ఇప్పుడు కాకపోయినా తర్వాత బయటకు వచ్చే అంశం ఉంది. మేబీ వాళ్ళు మరి బాలయ్య బాబే ఆదుకోవాలి వాళ్ళని. ఎందుకంటే ఒక మంచి పొలిటీషియన్, మంచి నటుడు, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టార్ కాబట్టి బాలయ్య బాబు వాళ్ళని ప్రొడ్యూసర్స్ని పైకి లాగే ప్రయత్నం బాలయ్య బాబు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చిందని పక్కన పెడితే ఈ నష్టం చూస్తే భారీగా ఉందిగా. ఇలాంటి ప్రొడ్యూసర్లకు నష్టం వస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రొడ్యూసర్కి లాభం వస్తే కదా రాబోయే 2-3 సినిమాలు తీస్తారు నెక్స్ట్ ఇయర్లో. నష్టం వస్తే పాపం ఒక్కసారి సైలెంట్ అయిపోతారు కదా. దానివల్ల 24 క్రాఫ్ట్స్ కి ఉండే కళాకారులందరికీ ఇబ్బందే కదా. అవును సార్. ప్రొడ్యూసర్స్ ఎప్పుడు పచ్చగా ఉండాలండి. అది బాలయ్య బాబు గారి కాన్సెప్ట్ కూడా. ప్రొడ్యూసర్కి, దర్శకుడికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. మరి ఈ 15 కోట్లు పైచిలుకే ఇంకా నష్టం వస్తుందా లేదా అని తెలియదు. మొత్తం మీద ఇది అఖండ డిలే అవ్వడం, నష్టంతో పాటు ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.